నాకున్న సంబంధం ఏంది? నేను మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడలేదు. వ్యూహకర్తగా, నాయకునిగా మరెవ్వరికి అందనంత ఎత్తులో కేసీఆర్ ఉన్నారు. కానీ కృష్ణుడు కౌరవులను తుదమెట్టించాలంటే ఆయన చేతికి ఒక అర్జునుడు కావాలి. ఆ అర్జునుడే హరీష్. అప్పుడు వీళ్ళు లేరు ఇక్కడ. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఆమెకేం తెలుసు హరీష్ ఏం చేశాడు పార్టీ నడపడానికి? ఒక్క రోజు గడిచేది కాదు హరీష్ లేకపోతే. ₹1 పార్టీ ఫండ్ వచ్చేది కాదు. రాత్రి మగళ్ళు ఉన్నాడు అక్కడ. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ చెప్తా. కేసీఆర్ గారు పక్కన కూర్చున్నప్పుడు మీరు అడిగినా కూడా నేను అదే విషయం చెప్తా. కేసీఆర్ గారు కృష్ణుడు అయితే పార్టీని బతికించింది, నిలబెట్టింది మొత్తం హరీష్ రావు గారు. ఇప్పుడు దానికి తోడుగా వీళ్ళిద్దరు వచ్చారు, సరి అయిన సమయంలో వచ్చారు. తెలంగాణ ఇవ్వనని చెప్పి కాంగ్రెస్ పక్కకు పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి స్ట్రీట్ ఫైట్కి వద్దామని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, మళ్ళీ రాజీనామా చేసి తనను పరీక్షకు పెట్టుకున్నప్పుడు కేటీఆర్, కవిత ఇద్దరు వచ్చారు. ఆమె జాగృతి రూపంలో ఉద్యమాన్ని తీసుకొచ్చింది, బతుకమ్మను ఒక ఐకాన్గా పెట్టింది. చాలామంది చేసిన విమర్శలకు కూడా నేను కవితను సమర్థిస్తూ మాట్లాడాను. ఆమె బతుకమ్మను క్రియేట్ చేయలేదు, బట్ బతుకమ్మను తెలంగాణకు ఒక ప్రతీకగా మార్చింది అని చెప్పాను. అంటే నేను మంచిని మంచి అంట, చెడుని చెడంట, ఎవరికి నేను ఏజెంటును కాదు. అట్లా ఉండదలుచుకుంటే కేసీఆర్తోనే ఉంది కదా. బయటకు వచ్చి నేను విశ్లేషకునిగా ఎందుకు మారుతా? అంటే తెలంగాణ ప్రజల కోణంలో నుంచి చూసినప్పుడు అవసరమైనప్పుడు కేసీఆర్ను కూడా మందలించాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు కేటీఆర్, హరీష్ను కూడా మీడియా రూపంలో మందలించాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు కవితను కూడా మందలించాల్సిన అవసరం వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసేది మంచిదా చెడ్డదా అది ఒక్కటే కోణం. నేను అన్నాను ఒక ఛానల్లో, ఆమె హరీష్ని ఏమంటే ఏంది, కేటీఆర్ని ఏమంటే ఏంది, కేసీఆర్ని ఏమంటే నాకేంది. కాళేశ్వరం ఆమె అన్నది కాబట్టి నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది. నేను